నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్ర నమః. గురుగారు ఎలా ఉన్నారు? ఫైన్. గురుగారు, ఇప్పుడు ప్రతి మనిషి ఎవరి దగ్గర నుంచో ఏదో ఒక సమయంలో డబ్బులు అనేవి అప్పుగా తీసుకుంటారు. అయితే వాళ్ళకి వీలు పడకనో మళ్ళీ తీర్చాలి అని అంటే తీర్చాలి అని ఉన్నా కూడా తీర్చలేని సిచ్యువేషన్స్. ఒకళ్ళ దగ్గర నుంచి మనం అప్పు తీర్చాలి అంటే మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గర నుంచి అప్పు చేసి వీళ్ళకి ఇచ్చే సిచ్యువేషన్స్ వస్తుంటాయి కదా. సో అట్లాంటి పరిస్థితి నుంచి బయటపడాలి, అప్పుల బాధ తీరాలి. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, అరే నేను ఇచ్చాను నాకు రావట్లేదే అనేసి ఉంటాయి కదా. సో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు తొందరగా తీర్చడానికి, అంటే ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి తొందరగా రావడానికి ఎట్లాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి తెలియజేయరా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు డబ్బులు మనం ఇవ్వడంలే వేరు, మనకు రావాల్సిన ధనం వేరు. సో ఈ వీడియోలో మనకు రావాల్సినటువంటి ధనం గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఛానల్స్లో నాది మైత్రేయ ముహూర్తం అనేటువంటిది చాలా అంటే చాలా కొన్ని వందల మంది కూడా ఆ ముహూర్తాన్ని వినియోగించుకొని లక్షల అప్పులు తీర్చుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఓకే, అది మన ఛానల్లో కూడా రాబోయే రోజులలో చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ ఇప్పుడు ఇక్కడ మనం అప్పు ఇచ్చాము, సో మనకు ఎవరికైతే అప్పు ఇచ్చామో వారి నుండి మన డబ్బు మనకు తిరిగి రావాలి. ఇది కాన్సెప్ట్. ఇక్కడ ఎప్పుడైనా కూడా జాతకము అనేటువంటిది మోస్ట్ అల్టిమేట్. ఇది ఎందుకు అంటే ఇప్పుడు మన కిరణ్ ఛానల్లో కూడా నేను లైవ్లో ఇక్కడే ఒక వ్యక్తిని కూర్చుండబెట్టి తన లైఫ్లో ఏం జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఇక్కడనే మనం ఒక లైవ్ వీడియో కూడా చేయడం జరిగింది ఆల్రెడీ. ఇక తను చాలు గురువు గారు అని చెప్పన్నాడు, తన బ్రేకప్స్తో సహా చెప్పిన సందర్భాలు ఉన్నవి. ఈ ఇయర్లో ఈ టైంలో ఇదే ఛానల్లో మనం లైవ్లో కూడా చేయడం జరిగింది. సో తన బ్రేకప్స్ కానీ తను రాబోయే జాబ్ గురించి కూడా నేను చెప్తే గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ వస్తుంది మీకు త్వరలో అని చెప్తే నిజమే గురువు గారు, 100% మీరు చెప్పింది కరెక్ట్. వాళ్ళ నాన్న వల్ల అమ్మకు సంబంధించినటువంటి జాబ్ రిలేటెడ్ ఏదో ఇష్యూ నడుస్తూ ఉంది, అది నాకు కన్ఫర్మ్ అయిపోయింది, నాకే వచ్చేస్తుంది అని చెప్పి అన్నాడు. తనకు జాబ్ రావడం జరిగింది, వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంటే నేనేమంటున్నానంటే జనరల్గా మనము డబ్బులు ఎవరికైనా ఇస్తున్నామనే సందర్భం కానీ లేదా మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నామనే సందర్భం కానీ లేదా మనకు ఏమైనా ప్రాపర్టీస్ అమ్ముతున్నాము అనుకున్నా, కొనాలి అనుకున్నా జాతకం ఒకసారి చూయించుకోవాలి. అది 100కు 100%. సో మనకు ఏం దశలు అంతర్దశలు నడుస్తున్నాయి ఏంది అనే దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కలిసి వస్తుందా లేదా అటే డబ్బులు పోతుందా, లేదా వీరికి డబ్బులు ఇస్తున్నా నేను, సో నా భావం అంటే నా జాతకంలో నేను ఎదుటి వ్యక్తికి డబ్బులు ఇస్తే తిరిగి వచ్చే దశ ఉందా లేదా అంటే ఆ టైంని బట్టి తెలుస్తుంది మనకు 100%. సో బాగుంది మీరు వెళ్ళిపోండి అంటే 100% వెళ్ళిపోవచ్చును. లేదు మీరు ఈ డబ్బులను ఎఫ్డి కానీ లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ కానీ చేసుకోండి. కొందరు ఈ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి చెప్తున్నా, ఇప్పుడు మిథున రాశి వారు కానీ, కర్కాటక రాశి వారు కానీ, అదేవిధంగా వృశ్చిక రాశి వారు కానీ, ఈ యొక్క కుంభరాశి వారైనా మీనం ఆల్సో ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. గత 1 ఇయర్ నుండి కూడా డబ్బు మొత్తం స్ట్రక్ అయిపోయింది. లేదా ల్యాండ్ అమ్ముదాం అనుకుంటే పోవడం లేదు, అనుకున్న రేట్ రావడం లేదు. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నవి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఈ సందర్భాలలో జరిగిపోయింది. సో మనం జరగాల్సింది మాట్లాడాలి అనుకుంటే మనం ఎవరికైతే డబ్బులు ఇచ్చామో వారి యొక్క పేరు కావచ్చును, వారి యొక్క అంటే ఇల్లు కావచ్చును, లేదా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడి, అంటే కొందరు భయపడతారు, ఫోన్ లేపరు, కొందరు వారికి వారే ఊహించేసుకుంటారు, ఏమని అంటాడేమో, ఫోన్ లేపితే తిడతాడేమో. అలా ఉండకుండా మనం ఒక భరోసాలాగా తప్పకుండా మీరు నాకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏ విధంగానైతే వారు ఇప్పుడు ఇక్కడ శత్రువులు ఎవరో లేరు, రాక్షసులు ఎవరో లేరు. మనం ఎవరికైతే డబ్బులు ఇస్తున్నామో
మనం వాని దృష్టిలో రాక్షసులు శత్రువులు రేపటి కాలంలో. డబ్బు తీరిస్తే సంతోషమే, మిత్రులు. తీర్చలేదనుకో మనం డబ్బులు ఇచ్చి శత్రువుని కొనుక్కున్నట్టే. ఓకే. ఇప్పుడు 1 మంత్లో 2 మంత్స్లో డబ్బులు ఇస్తా అని చెప్పినాం, అది 1 ఇయర్ అయింది, మిత్తి లేదు అసలు లేదు, ఎట్లా ఉంటుంది పరిస్థితి? కనుక కొన్ని మనము తెలియక ఇరుక్కొని పోవాల్సి వస్తుంది. కనుక అలాంటి సందర్భాలు ఏమిటి అనేది చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఒక నిమ్మకాయని తీసుకోవాలి, 7 ఎండుమిర్చీలను తీసుకోవాలి. ఒక మిరపకాయ 7 ఎండుమిర్చీలను తీసుకొని దాన్ని మొత్తం కూడా చీల్చాలి. నిమ్మకాయ నుండి ఒక మిర్చీలను చీల్చేసి ఒక ఎరుపు రంగు క్లాత్లో పెట్టేసి దీనిని ఎవరు తొక్కని ప్రదేశంలో పారేయాలి. ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ 4 చౌరస్తాలు కానీ 3 చౌరస్తాలు కానీ కూడళ్ళు కలిసేటువంటి ప్రదేశాలలో అక్కడ మంగళవారం రోజు మీరు దాన్ని పారేసి ఇంటికి వెళ్ళిపోండి. ఇదొకటి. రెండవది, చేసే ముందు మనం ఏదైనా చెప్పాలంటారు, వారి పేరును మనసులో అనుకోండి, వారు బాగుండాలి, వారు బాగుండాలి, నా డబ్బులు వారు తీసుకువచ్చి ఇవ్వాలి. ఓకే. రెండవది 7 మిరియాలను తీసుకొని భూమిలో వారి పేరును, అంటే భూమిలో దాన్ని కాస్త గొయ్యిలాగా తీసి ఈ 7 మిరియాలను కూడా అందులో పెట్టి కప్పెట్టేయాలి. ఈ మిరియాలు అందులో పెట్టే సందర్భంలో వారి పేరును మనసులో అనుకుంటూ వారు బాగుండాలి, నాకు వారు డబ్బులు తెచ్చి ఇవ్వాలి అనేటువంటి విధంగా అనుకుంటూ ఆ యొక్క రెమెడీ చేసుకోవాలి. ఇది కూడా మంగళవారం రోజు చేయమంటారు. మంగళవారం, ఇది శనివారం రోజు. ఇక మరీ ముఖ్యంగా ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః. ఈ మంత్రాన్ని సుమారుగా 75,000 సార్లు చదవాలి. 75,000 సార్లు ఎప్పుడైతే మీరు చదవడం పూర్తవుతుందో వారి మనస్సులో మీకు డబ్బులు తెచ్చి ఇవ్వాలి అనేటువంటి భావన తప్ప మరొకటి ఏది ఉండదు. ఇవాళ రేపు కొందరు డబ్బులు ఉన్నప్పటికీ కూడా తిరిగి ఇవ్వలేరు, ఏంది ఇచ్చేది ఏదైతే కదైంది అనుకుంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఉండేటువంటి వారు ఈ అమ్మవారి యొక్క మంత్రాన్ని సంకల్పం చేసుకొని మమ నష్టద్రవ్య సిద్ధ్యర్థం, నాకు నష్టం జరిగినటువంటి ద్రవ్యం తల్లి మీరు మళ్ళా నాకు ఇవ్వాలి అనేటువంటి సంకల్పం చేసుకొని మీ యొక్క గోత్రం మీ పేరు చెప్పుకొని జపం మొదలు పెట్టండి. 30 నిమిషాలలో 1000 సంఖ్య అవుతుంది. 30 నిమిషాలలో ఇది 1000 సంఖ్య అవుతుంది. సో గంటకు 2000 అవుతుంది ఓవరాల్గా. 41 రోజులు పెట్టుకున్నా మీకు అయిపోతుంది. రోజు ఒక గంట కూర్చున్నా చాలు. రోజు 2000 వేసుకున్నా 41 రోజులకు 1,00,000 దాటిపోతుంది. సో 80,000 అవుతుంది, సుమారుగా 80,000 అవుతుంది. 41 రోజులు కూడా ఒక సమయము ఒకటే దగ్గర కూర్చోవాలి. అమ్మవారి ఫోటో ముందు ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకోవాలి. ఎరుపు రంగు క్లాత్ వేసి అందులో లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఫోటో పెట్టాలి. కమలం పూలు అమ్మవారికి ఎంతో ప్రీతి. సో కమలం పూలను అమ్మవారికి సమర్పించి ఈ మంత్రాన్ని చదవండి. కుదిరితే కనకదార స్తోత్రం కానీ లేదా శ్రీ సూక్తమైనా కూడా చదివే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పని నెరవేరుతుంది. ఓకే అంటే చాలా చక్కటి రెమెడీ తెలియజేశారు గురువుగారు, ధన్యవాదాలు. మహాదేవ. ఓకే, ఏదైనా సమస్యతో బాధపడుతూ గురువుగారిని కలవాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్తో కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కిరణ్ టీవీ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.